దేవుని యొక్క సన్నిధిలో మనము గతించిన కాలములో నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం దాకా మనము వచ్చాము. ఇంకా ఇంకొక గుమ్మము ఇక్కడ ఉన్నట్టుంది, గుర్రముల గుమ్మమ. ఈ గుమ్మాలు మనము ఒక్కొక్క గుమ్మము ఎడల ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ వస్తూ వచ్చాము. గత వారంలో మనం దారగుమ్మము దగ్గర చూసినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని మనము ఎంతో చక్కగా గ్రహించామనుకుంటున్నాను. మనం చదువుకున్నట్లుగా ఒపేలులోనున్న నెతీనీలు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. అండ్ నెతీనీలు అనేటువంటి వీళ్ళు ఈ యొక్క యాజక సమూహంలో వీళ్ళొక భాగము లేరా. వీరు ఏం చేశారు అంటే నీటి గుమ్మము అంటే అర్థం ఏమిటి మనందరికీ బాగా తెలుసు. ఏమండి, ఒక మాట నేను మీకు నూతన నిబంధనలో దాని అర్థం ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనములో నీటిని గురించి ఇలా రాయబడి ఉంది. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదకస్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలా అమూల్యమైనటువంటి అర్థాన్ని ఈ లేఖనము మనకి తెలియజేస్తూ ఉంది. ఒకటి, ఆయన వాక్యాన్ని దేనితో పోల్చాడు అంటే నీటితో పోల్చాడు. వాక్యముతో ఉదకస్థానము అన్నాడు. వాక్యమనే ఉదకం అంటే నీరు కదా, ఉదకం అంటే నీరు. కాబట్టి నూతన నిబంధనలో వాక్యము పవిత్రపరిచేది. అండ్ వాక్యం ఏంటి? పవిత్రపరిచేది. ఎంతగా అంటే అక్కడ అంటాడు, దానిని పరిశుద్ధపరచుట కొరకై అంటే సంఘం అనగా మన అందరము కలిపి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారో వారందరినీ కూడా ఏమండి, ఒక చంటి బిడ్డని తల్లి ఆ కాళ్ళ మీద వేసుకుని ఆ తల మొదలుకొని పాదముల వరకు ఏమండి ఆ నలుగు పెట్టి చక్కగా రుద్ది కదా. ఎలాగైతే ఆ బిడ్డని ఎలాంటి ఎలర్జీలు, ఎలాంటి వైరస్లు ఆ బిడ్డకి రాకుండా ఒక శుభ్రపరుస్తుందో, అలాగా ఈ లోక సంబంధమైన పాపం, ఈ అపవిత్రత అనేవి మన దేహానికి, మన ఆత్మకి అంటకుండా వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే పవిత్రపరుస్తుంది. ఏం చేస్తాం? సుఖాలు పెరిగాయో తెలియదు, లేకపోతే మనుషులకి బలహీనత పెరిగిందో తెలియదు, కానీ ఆ సూర్యోదయం అయిపోయాకే లెగుస్తాం మనం కదా. పూర్వం సూర్యోదయానికి ముందుగానే పాసి ఉడిచేసేవారు. అంటే ఇల్లంతా ఇలా సూర్యుడు ఇంకా కిరణాలు భూమి మీద పడక మునిపే ఇల్లంతా ఊడ్చేశారు. కారణం ఏంటంటే అవి బ్రతకకుండా. అందు గురించి చాలా హెల్దీగా ఉండేవారు మన పూర్వీకులు. అండ్ ఇప్పుడు ఒకవేళ లెగిసినా కానీ పనులన్నీ అయిపోయి ఇల్లు తుడుద్దాంలే అన్నట్టుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా. అవి చాలా మంచి ఆలోచనలండి. సూర్యోదయానికి ముందుగా ఇల్లు తుడిచేసుకోవడము, ఒళ్ళు కడిగేసుకోవడము చాలా మంచి లక్షణాలు అన్నమాట అవి. అండ్ కాబట్టి నీరు మనకి ఏం తెలియజేస్తుంది అంటే నీ హెల్దీ లైఫ్ ఎలాగుండాలి అంటే ఆ సూర్యోదయానికి ముందుగానే నువ్వు స్నానం చేసేయాలి, ఇల్లు తుడిచేసుకోవాలి అన్నట్లుగా మనం ఎప్పుడైతే మన లైఫ్ను లీడ్ చేస్తామో చాలా హెల్దీగా ఉంటాం మనం. అండ్ ఇది
బాహ్య సంబంధమైనటువంటి ఒక ఆలోచన. దీన్ని ఒక స్పిరిచువల్ లైఫ్ అంటే ఒక ఆధ్యాత్మికమైన జీవితము ఎలా ఉండాలి అంటే సూర్యోదయానికి ముందుగానే వాక్యమనే ఉదక స్థానము చేత నీ ఆత్మను నువ్వేం చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలి. అండి వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నీ ఆత్మ ఏమండి చాలా శుభ్రంగా అవి కడగబడుతూ ఉంటుంది. అండ్ ఇది ఈ యొక్క నీటి గుమ్మము ద్వారా మనకి అందించబడుతున్న ఒక మంచి వర్తమానం. రైట్. ఇది అంతేకాదు ఏమండి, అలా ఒకవేళ చెయ్యకపోతే ఏం జరుగుతుంది? యూదుల యొక్క కాన్సెప్ట్ ఏంటి అసలు? యూదులు దేవుడు దీనికి యూదులకి ఎలా చెప్పాడు? అసలు ఎందుకు ఈ ఆచారం, అసలు నీరు అనే ఆచారం దేవుని మందిరంలోకి వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే నిర్గమాకాండము 30 అధ్యాయం తీస్తారు ఒకసారి. నిర్గమాకాండము 30 అధ్యాయం 17వ వచనం 17 నుంచి ఒకవేళ మనం 21 దాకా చదివితే ఇలా ఉంది అక్కడ. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠముకు నడుమ దానిని నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి హోమ ధూపం నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావకుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావకుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరం నిత్యమైన కట్టడగా నుండును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది కేవలం శరీరాన్ని శుభ్రపరచడమే కాదు, ఈ నీరు మనకు జీవాన్ని ఇస్తుంది, అంటే మన ప్రాణములను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అందుగురించే భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. దేవుని స్తోత్రం. నీ వాక్యము ఒకవేళ నా దాకా రాకపోతే, నీ వాక్యము నేను వినకపోతే నేను మృతుడను. ఏమండి, కాబట్టి ఈ వాక్యం అనేటువంటి జలము దగ్గరికి మనం రాకుండా, మనల్ని మనం శుభ్రం చేసుకోకుండా దేవునికి ఏదో అంగీకారమైన భక్తులుగా ఉండాలి అనుకుంటే కనుక మనల్ని ఆవరించేది జీవము కాదు, మరణమే కదా. చాలామందికి వాక్యం అంటే నిర్లక్ష్యం. అండ్ చాలామందికి వాక్యం అంటే భయం ఉండదు. చాలామందికి వాక్యం అంటే అదొక ఏముందలే వెళ్ళి 2 మాటలు వింటే భక్తులు అయిపోతామా, ఇక్కడ యూట్యూబ్ కాడ మనం వండుకున్న ఆహారం కనుక తినకపోతే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు. కారణం ఏంటి? బయట తినేది కూడా ఆహారమే, కానీ అది నీ ప్రాణం తీసే ఆహారం. అది నీ ప్రాణాన్ని తీసే, అంటే నువ్వు బతకాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ఎవడు నీ కోసం ఆలోచించడం. అలా ఆలోచించేది తల్లి ఒకరితే. అరే నా బిడ్డలు బాగోవాలని తల్లి ఆరోగ్యకరమైన రుచికరమైన వాళ్ళకి వారి యొక్క దేహాలకి చక్కటి జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అండ్ భార్య ఒక్కరితే భర్త యొక్క క్షేమాన్ని చూడగలిగేది. అండ్ ఎవరికి అవసరం లేదు నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఏంటి, ఆరోగ్యం లేకపోతే ఏంటి. నీ వలన వాళ్ళకి లోకానికి అంతటికి లాభమే కావాలి, కానీ నీ జీవం ఎవరికి అవసరం లేదు. కానీ నీవు సజీవుడిగా ఉండాలి, మనం సజీవులుగా ఉండాలని ఆలోచించేది కేవలం కుటుంబం మాత్రమే. కాబట్టి మన ప్రియమైన యేసుక్రీస్తు ప్రభులు వారు అండి మన తండ్రి కాబట్టి, మనం ఆయన బిడ్డలము కాబట్టి మన క్షేమాన్ని ఆలోచించి మీరు చావకుండునట్లుగా
మీ యొక్క దేహములను నీళ్లతో ఏం చేసుకోండి, శుభ్రపరచుకోండి. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడల్లా, మీరు నా మందిరం అడుగు పెట్టినప్పుడల్లా మీరు వాక్యమనే నీళ్లతో శుభ్రపరచుకొని మీరు నన్ను ఎదుర్కోవాలి. అప్పుడు మీరు చావకుండునట్లుగా మీరు బ్రతుకుతారు అని లేఖనము తెలియజేస్తుంది కదా. మొదట కొత్త నిబంధన చూస్తాం, అది మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఏంటి కారణం? దేవుడు పరిశుద్ధుడు. ఇదిగో నేను పరిశుద్ధుడైన ప్రకారముగా మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. అండ్ ఆయన సన్నిధికి పరిశుద్ధత మాత్రమే అనుకూలమైనది కదా. ఆయన సన్నిధికి ఏమనుకూలం? పరిశుద్ధత మాత్రమే అనుకూలమైనది. కాబట్టి ఏది దేవునికి అనుకూలమో అది మనం చేయడం మన భక్తునిగా అండ్ మన ధర్మం అది. అండ్ అందుగురించే కీర్తనకారుడు అంటాడు మరో చోట కీర్తనలోని, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టం. అంటే అండ్ ఈ యొక్క నీరు అండ్ ఈ యొక్క నీటి గుమ్మము మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి ప్రియులుగాను దేవునికి ఇష్టలుగా మనల్ని పవిత్రపరిచి దేవుని ఎదుట మనల్ని నిలవబెడుతూ ఉంది. దేవుని ఎదుట మనల్ని నిలబెడుతుంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మన ఇష్టానుసారంగా జీవించేసి ఏంటో గొర్రెపిల్లని తీసుకొచ్చి ఒకవేళ అక్కడ బలి చేస్తే దేవుడు ఇష్టపడతాడేమో, లేకపోతే మన ఇష్టానుసారంగా బ్రతికేసి ఏంటి పాస్టర్ గారు ఒక 1000 రూపాయలు కానుక పెట్టేస్తే దేవుడు ఇష్టపడిపోతాడేమో. లేదు 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 ప్రియులారా, ఆయనకి ఇష్టమైనది నీ బలులు కాదు, నీ కానుకలు కాదు, కానీ నీ పరిశుద్ధమైన జీవితము ఒక్కటే. నీ పరిశుద్ధమైన జీవితం ఒక్కటే. కాబట్టి మనం పరిశుద్ధంగా, అందుకని నేను పరిశుద్ధుడు అన్న ప్రకారముగా మీరును పరిశుద్ధులై ఉండుడి కదా. చూడండి చాలా మంచి మాట చెప్తాడు. ఎవరు తెస్సలోనిక రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఉంది కదా, ఆయన చాలా మంచి మాట పౌలు గారు అంటాడు అక్కడ. ఏమండి, ఆయన మీ దేహముల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, చూడండి 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే, చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వము దూరముగా ఉండుటే దేవుని చిత్తము. ఏంటంట దేవుని చిత్తం ఏంటి? మనమందరము కూడా పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తము. అందుగురించే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించిందంటే ఆయన వాక్యమే రక్షించింది. దేవుని స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. ఏంటి ప్రియులారా, ఆ వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది. ఆ వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యమే మనల్ని అన్ని విధాలుగా కూడా క్రమశిక్షణ ప్రకారముగా మనల్ని నడిపిస్తూ ఉంది కదా. కాబట్టి ప్రియులారా, ఆయన అంటాడు, ఇదిగో మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వము దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. అంతేకాదు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామభిలాషందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటనలు ఎట్లు కాపాడుకొనును. చూడండి, ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. కాబట్టి ఏమండి, మనం దేవుని సన్నిధిలో ఏమండి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అరే, నాలో ఈ బలహీనత ఉంది ప్రభువా, మరి నువ్వు నమ్మదగిన దేవుడు కదా. నేను మాట చెప్తాను ప్రియులారా, ఈ భూమి మీద మనిషిగా పుట్టిన మనలో ప్రతి ఒక్కరిలో నాతో సహా మనందరిలో ఏదో ఒక బలహీనతలు ఉంటాయి, ఏదో ఒక లోపాలు ఉంటాయి. ఈ చిన్నదో పెద్దదో అండ్ ఒక పాపం, ఏదో ఒక పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిరోజు ప్రతి గంట కూడా ఆయన సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. మనం
ఆయన సన్నిధిలోనే ఉండాలి. అంటే ఆయన వాక్య భయముతో ఉండాలి మనం ఎప్పుడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అద్భుతమైన మాట మనల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే చాలా అమూల్యమైన మాట. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8:29 ఉండండి, నేను చెప్తాను. 32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఆపండి. చూడండి, మా ఎప్పుడు అప్పగించాడు ఏండి? మనం ఇంకనూ పాపులమై ఉండగా. ఎప్పుడంట? మనం ఇంకనూ పాపులమై ఉండగా తన కుమారుణ్ణి మన కోసం ఏం చేశాడు? అప్పగించాడు. ఏంటి? మనల్ని రక్షించి ఇప్పుడు మనం ఆయన బిడ్డలం. మనం పాపులుగా ఉన్నప్పుడే తన కుమారుని ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన బిడ్డలుగా అయినప్పుడు చూడండి, ఇప్పుడు దారండి వెళ్ళిపోయే బిడ్డ గురించి నేను ఎక్కువ పట్టించుకుంటాను, నా సొంత బిడ్డ కోసం ఎక్కువ పట్టించుకుంటాను కదా. మరి అది ఎంత ఆశీర్వాదం. ఒకప్పుడు మనం ఆయనకి శత్రువులైన వారం, అప్పుడే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు ఆయన మన సొంత బిడ్డలం. మనం ఇప్పుడు ఎంత ప్రేమిస్తాడు ఆయన కదా, మనల్ని ఎంత పట్టించుకుంటాడు. కాబట్టి భక్తులు ఆయన ఏమంటాడంటే, ఒరే బాబు, పాపులమై ఉండగానే ఆయన మన పక్షంగా తన ప్రాణం పెట్టేశాడు. అలాంటిది ఇప్పుడు ఆయన సొంత బిడ్డలం మనం. ఆయన మనల్ని తన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు, తన ప్రాణ సమానులుగా చూసుకుంటున్నాడు. అలాంటి మనకి చూడండి ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఏమంటాడు ఆయన, మనందరి కొరకు ఆయన తన అప్పగించుకున్నాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు చింతపడవు సార్, సమస్తము మనకెందుకు అనుగ్రహించడు ఏమండి? తప్పకుండా ఏమండి? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఏమండి? చిన్నపిల్లలు ఏడుస్తారు. మా ఎలాగేంటి, చాక్లెట్ అంటే ప్రాణం వాళ్ళకి, కానీ అవి తింటే ఆ చాక్లెట్లు వాళ్ళ ప్రాణాన్ని తీసేస్తాయి. కాబట్టి వాళ్ళు అడుగుతారు, ఇస్తామా అంటే ప్రేమ లేదంటే మనకి ప్రేమ లేక ఇవ్వడం లేదా, ప్రేమించి ఇవ్వడం లేదా అమ్మా? ఏంటి మనుషులు మీకే ఇంత, మీ బిడ్డలకు అర్థం కాని ప్రేమ మీలో ఉంటే దేవుని ప్రేమ మనకు అర్థమైపోద్దా? పీత మెదడు కలిగిన మనుషులు మనం ఒక మాటలో చెప్పాలి. మన జ్ఞానం, మన బ్రెయిన్, లేకపోతే మన బలం, ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి కదా. మీ ప్రేమే మీ బిడ్డలు అర్థం చేసుకోకపోతే ఏంటి, అనంతుడైన దేవుని ప్రేమ మనకు అర్థమైపోద్దా ఏమండి? అర్థమైపోద్దా? అందుగురించే తల్లిదండ్రులు మాట అంటే పిల్లలకి ఎన్నో కారణం ఏంటంటే వాళ్ళు కోరిందని మనం ఇవ్వలేదని. కానీ పక్కింటి వాళ్ళు ఏది చెప్తుంది అంటారు వాళ్ళు. కారణం ఏంటి, వీళ్ళకి చాక్లెట్ అంటే ఇష్టం, ఆ చాక్లెట్లు పక్కింటి వాళ్ళు ఇస్తారు. కారణం ఏంటంటే పక్కింటి వాళ్ళకి వాళ్ళ ప్రాణంతో పనేమీ లేదు. కానీ వాళ్ళు బ్రతికుండాలని ఎవరు ఆశపడుతున్నాం? తల్లిదండ్రులుగా మనం ఆశపడుతున్నాం కదా. కానీ బిడ్డలకి అది అర్థమవుతుందా? చాక్లెట్ ఇచ్చే అంకులు ఆంటీ అంటేనే ఇష్టం వాళ్ళకి, అవునంటారు కాదంటారా? ఇదే జరుగుతుంది. అపవాది కార్యాలంటేనే మనకిష్టం. మన తండ్రి మనల్ని ప్రేమించి మన ప్రాణం కోసం, మన జీవితం కోసం, అండ్ లాంగ్ లైఫ్ కోసం ఆయన మనల్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచాలి, ఆశీర్వాదంగా ఉంచాలి, వీళ్ళని గొప్పవారుగా గనులుగా చేయాలని ఆయన ఎంత ఆశపడుతున్నాడో ఆయన ఆశకు మనం అంత దూరంగా పారిపోతూ ఉంటాం. అండ్ దూరంగా పారిపోతాం. తల్లిదండ్రులతో మాట్లాడడం కంటే స్నేహితులతో ఎక్కువ మాట్లాడతాం. తల్లిదండ్రులతో మాట్లాడడం కంటే ఆంటీ అంకులతో ఎక్కువ మాట్లాడతాం. కారణం ఏంటి? వాళ్ళు మనకి శత్రువులాగా కనబడతారు. మనం ఏమడిగినా వాళ్ళు ఎవరో, మనం ఏమడిగినా వాళ్ళు చేయరు. కాబట్టి అదే ఆంటీ అంకుల్ అయితే మనం ఎలా చాక్లెట్ అడగగానే వాళ్ళు ఎలా చేతులు పెడేస్తారు. కానీ మన ప్రాణం పోతే వాళ్ళకేంటి నష్టం? కానీ మన తల్లిదండ్రులకి నష్టం, మన తల్లిదండ్రులకి నష్టం కదా.
కాబట్టి ప్రియులారా, ఒక మనిషి ప్రేమే మరో మనిషికి అర్థం చేసుకుంటే ఇన్ని సమస్యలు ఉండవు. వాస్తవానికి ఉంటాయా సీనిబాబు? ఉండవు. అండ్ అందుగురించి ఏమంటే సొలొమోను చాలా అద్భుతమైన మాట చెప్పాడు కదా, దేవా నరులలో నీవు శాశ్వత జ్ఞానం పెట్టావు, కానీ ఆ జ్ఞానము నీ కార్యములు తెలుసుకున్నట్టుకు అది చాలదు అంటాడు ఆయన. ఎంత గొప్ప జ్ఞానండి ఆయన కదా అండి. ఆయన వంటి జ్ఞాని అసలు భూమి మీద లేడంట. అంత గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చెప్తాడు, దేవా నరులకి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానము నీ కార్యములో గ్రహించుటకు చాలుతుంది. అదే మాటను తీసుకుని యాజటీస్గా నూతన నిబంధనల పౌలు అన్నాడు, దేవా నీ కార్యములు మా చెవికి వినబడవు, మా కంటికి కనబడవు, మా హృదయానికి గోచరము. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీటి గుమ్మము దగ్గర మనం వచ్చినప్పుడు, నీటి గుమ్మం మనల్ని మొట్టమొదటి ఏం చేస్తుందంటే పవిత్ర పరుస్తుంది. అంతేకాదు మరణము నుండి రెండవదిగా విడిపిస్తుంది. మూడవదిగా ఏం చేస్తుందో చూద్దాం. ఆ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అది అండర్లైన్ చేయండి. కాక అంటే నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కాబట్టి దేవుడు నాకు ఈ భాగ్యం ఇవ్వలేదు, నేను ఎవరికో బట్టలు పెట్టాను కాబట్టి దేవుడు నన్ను రక్షించలేదు, నేను ఎవరికో నా భూమిని రాసేసాను కాబట్టి దేవుడు నన్ను రక్షించలేదు. మరి దేన్ని బట్టి అంటే ఆయన చూడండి చాలా అమూల్యమైన మాట అంటాడు, తన కనికరము చొప్పున. అది అండర్లైన్ చేసుకోవాలి. ఏంటంట? తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనలను రక్షించెను. దేవునికి స్తోత్రం. ఏమండి, మొదటిది ఆయన వాక్యము మనల్ని పరిశుద్ధపరిచింది. రెండవదిగా ఆయన వాక్యము మనల్ని బ్రతికించింది. మూడవదిగా ఆయన వాక్యము మనల్ని రక్షించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీటి గుమ్మము దగ్గర మనకి 3 విషయాలు చాలా అద్భుతముగా బట్టబయలవుతూ ఉన్నాయి. అండి, నీటి గుమ్మము మనల్ని శుభ్రపరిచేది, నీటి గుమ్మము మనల్ని బ్రతికించేది, నీటి గుమ్మము మనల్ని కనికరించి తన ఆ యొక్క ఆత్మ సంబంధమైన స్థానము ద్వారా ఆత్మ సంబంధమైన స్థానము ద్వారా మనల్ని రక్షించింది. కాబట్టి ఈ భద్రత అంతా నీటి గుమ్మము దగ్గర మనకి దొరుకుతూ ఉంది. కాబట్టి అందుగురించి ఆయన అన్నాడు, ఇదిగో నేనిచ్చే నీళ్లు తాగువాడు ఇంక ఎన్నడూ దప్పికొనడు, వాడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యం మనల్ని కనికరించేది, దేవుని వాక్యము మనల్ని ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధపరిచేది. కాబట్టి దేవుని వాక్యాన్ని దాటుకొని మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. కారణం ఏంటంటే వాగ్దానం ఉంది కదా, మనము 8:32 ప్రకారముగా, రోమా 8:32 ప్రకారముగా, ఇదిగో మనము పాపులమై ఉండగా తన కుమారుని మనకి ఇచ్చేసాడు. మరి సమస్తం మనకెందుకు ఇవ్వడు. కానీ పిల్లారా, మీరు ఒక మాట చెప్తాను, సర్దిగా ఈ మాట బట్టి మీరు హృదయంలో ఉంచేసుకోండి, దీన్ని చెరగనివ్వకండి. ఒకవేళ ఇప్పుడు దాకా విన్నటువంటి మాటలు ఒకవేళ మీరు అంత మెమరీ లేకపోతే ఒకవేళ కొన్ని మాటలు మీరు ఒకవేళ విడిచిపెట్టిన ఈ మాట మట్టుకి మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటానంటే, కాబట్టి బైబిల్ ఏమందంటే, రాజుగారు కుమారుడైన తనకి వయసు వచ్చేదాకా దాసులతో సమానము. ఎవరితో సమానం? ఏ అధికారం ఉండదు, రాజుగారి కుమారుడే, కానీ ఏ అధికారం? కానీ ఎప్పుడు వస్తుంది అధికారం? తను యవనస్తుడయ్యి సింహాసనం మీదకి వచ్చినప్పుడు రాజ్యం అంతా ఎవరిది ఇప్పుడు? అప్పటి వరకు దాసుడు కుమారుడు సమానమే. దాసుడు రాజు మాటకి లోబడాలి, కుమారుడు కూడా రాజు మాటకి లోబడాలి, తండ్రి మాటకి లోబడాలి కదా బిడ్డలు కదా.
కాబట్టి ఆ వయసు వచ్చేంత వరకు కూడా దాసుడు కుమారుడు సమానమే. కానీ ఎప్పుడైతే ఒక యుక్త వయసుగా ఆ వ్యక్తి వస్తాడో, ఇప్పుడు రాజు, తండ్రి అయిన రాజు అంటాడు, నాయన ఈ రోజు నుంచి రాజ్యమంతా నీదే. ఇప్పుడు ఏమైపోయింది? దాసుడు దాసుడిలాగా ఉండిపోయాడు, కానీ దాసుడితో సమానమైన కుమారుడు ఏమైపోయాడు? ఇప్పుడు రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకము మనము కొన్నిసార్లు ఒకేలా కనబడతాం. లోకంలో దీవించబడుతున్నారు, మనము ఏదో ఉంది బతుకుతున్నాంలే అన్నట్టు కనబడతాం. కానీ ఒక రోజు వస్తుంది ప్రియులారా, ఈ లోకం నుండి మీరు సపరేట్ అయిపోతారు. ఈ లోకం నుండి, ఈ లోక మహిమ నుండి మీరు సపరేట్ అయిపోతారు. ఈ లోక యొక్క శక్తుల నుండి మీరు సపరేట్ అయిపోయి లోకాన్ని ఏలే వ్యక్తులుగా మీరు మారిపోతారు. దేవుని స్తోత్రం. లోకంలో ఉన్న దురాత్మలు మీరు శాసించే వ్యక్తులుగా అయిపోతారు. లోకంలో ఉన్న వ్యాధులను శాసించే వ్యక్తులుగా అయిపోతారు. లోకంలో ఉన్న బలహీనలను బలపరిచే వ్యక్తులుగా అయిపోతారు. సపరేట్. ఇప్పుడు మీకు కుమారత్వం వచ్చింది. మీకు కుమారత్వం వారసత్వముగా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అందుకని తిమోతి, దేవుని కృపచేత నీవు బలవంతుడు కమ్ము. ఏమన్నాడు? దేవుని కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు, అంతే. కాబట్టి ఒకరోజు మనం వచ్చేటప్పటికి దేవుని కృప మనల్ని బలపరిచేసి ఉన్నతులుగా మార్చేస్తుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజులాగా ఉండదు ప్రియులారా. రాత్రి మాతో పాటు రక్షణ పొందిన వాళ్ళు రాత్రి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రభుని నమ్ముకునేటప్పుడు చాలా బలహీనమైన, ఆ పూట ఉండి మరో పూటకి ఏంట్రా పరిస్థితి అనేటువంటి వ్యక్తులు. కానీ దేవుడు ఎంతగా దేవుడు మమ్మల్ని బలపరిచాడు అని, ఆ దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు ఎంతగా మనల్ని ప్రత్యేకపరిచాడు ఈ లోకము నుండి. అనేకులకి ఈ రోజున ఆశీర్వాదకరంగా మనతో పాటు రక్షణ పొందిన వాళ్ళు అందరూ కూడా సేవలో ఉన్నారు ఈ రోజున అని ఆ విషయాన్ని చెప్తూ ఉంటే నిజమే. ఆ రోజు మనం బలహీనులమే, లోకము మనం ఒకలాగే కనబడ్డాం ఆ రోజున. కానీ ఈ రోజున లోకానికి సపరేట్ అయిపోయాం. లోకం వేరు, మనం వేరు. లోక బలం వేరు, మన బలం వేరు. లోకనీతి వేరు, మన నీతి వేరు. ఎంత సపరేట్ కదా, ఎంత ఆశీర్వాదం. పిల్లారా, తన్ని పిలిచిన వారిని ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, మనల్ని అనాథులుగా విడిచిపెట్టని దేవుడు. కాబట్టి నీటి గుమ్మము దగ్గర ఆయన సిద్ధపరిచిన ఆ వాక్యమైన ఉదక స్థానముతో మన ఆత్మలను పరిశుద్ధపరచుకుంటూ ఆయన కనికరానికి పాత్రలమవుతూ ఆ నీళ్లు మనం వాడడం వలన మనం చావకుండా జీవాత్మలోకి ప్రవేశించడానికి మనం మనకి బలపరుచుకోవాలి. రోజు పరిశుద్ధతలో మనం పెరుగుతూ ఉండాలి. పరిశుద్ధతని మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఒకరోజు ఆయన యొక్క రాకడలో ఇదిగో మనం ఎలాగుంటామంటే ఆయన వలే ఉందాం. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధులైన మహిమ కలిగిన దేవుడు ఆ మధ్యాకాశాన్ని రాగానే మనం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆ రోజున సఫలతలోకి వచ్చేసి అలాంటి విశ్వాసంతో ఉండగానే ఈ లోకాన్ని విడిచిపెట్టాం. ఒకవేళ ఆయన రాకడొస్తే జిగ్గున ఆయన వలే మారిపోయి ఆయన ఉన్న మేఘం మీదకి మనం వెళ్ళిపోవాలి. ఇది మన టార్గెట్. పరిశుద్ధులే ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. అయ్యా నీ వాక్యం చేత నన్ను బ్రతికించండి. అయ్యా నేను మృతుడను, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అయ్యా నీ వాక్యం ద్వారా నన్ను కనికరించండి. నీ కనికరము లేకపోతే నీ బ్రతకలేను నాయన. ఇయ్య పట్టుకోవాలి. మనం ఉన్నాయని ఆయనే చూసుకుంటాడు కదా. నీటి గుమ్మము దగ్గర మనం చాలా చక్కటి పాఠాన్ని మనం ఈరోజు ప్రభు మనందరికీ నేర్పించాడు. ప్రభుకి మహిమ చెందిందామా? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టే మహాదేవుని కనపడదామా? ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.